అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. విజయవాడలో 125 అడుగుల డాక్టర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఏదైతే శృతివనంగా కొలిచినటువంటి గత ప్రభుత్వం భారీ ఎత్తున ఆర్భాటంగా ఏర్పాటు చేసినటువంటి అక్కడ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పేరు తొలగింపై మొత్తం వైసీపీ నాయకులందరూ కూడా తీవ్రంగా నిరసన అయితే తెలియజేస్తున్నారు. అలాగే కాకినాడ జిల్లా పిఠాపురంలో కూడా మాజీ ఎంపీ వంగ గీత విశ్వనాథ్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పిఠాపురంలో పాలాభిషేకం చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం గీత గారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఏ విధంగా ఇక్కడ నిరసన తెలియజేస్తున్నారు మాట్లాడదాం. మేడం చెప్పండి, ఇక అంబేద్కర్ విగ్రహం వద్ద పేరు తొలగింపుపై ఏ విధంగా మీరు నిరసన తెలియజేస్తారు? అంటే ఇప్పుడు ఎన్నో సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాము, అందరికీ తెలుసు. ఎప్పుడు కూడా ప్రభుత్వాలు అనేవి శాశ్వతం, పార్టీలు అధికారంలోకి వచ్చే పార్టీలు మారుతుంటాయి. ఎప్పుడు ఇది వరకు ఇట్లా లేవి ధ్వంసాలు చేయటము, పేర్లు ధ్వంసాలు చేయటం. వారి హయాం ఎప్పుడైనా కూడా వచ్చిన కొత్త గవర్నమెంట్ ఏం చేయాలంటే కొత్తగా చేసి పనులు చేసి చూపించి మళ్ళీ వాళ్ళు ఫ్లేక్స్ వేసుకుని ప్రజలకి చెప్పాలి, మేము కూడా ఈ చేసామని చెప్పి. చాలా జరిగినాయి. 2 నెలల నుంచి మనం ఈ 3 నెలల నుంచి చూస్తున్నాం, చాలా సంఘటనలు జరిగాయి. బట్ ఇది కరెక్ట్ అయింది కాదు. ఎందుకంటే అది స్మృతివనంలో ఇప్పుడు ఎంతోమంది మనకున్న ముఖ్యమంత్రులు ఎన్టీ రామారావు కావచ్చు, అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, లేకపోతే ఇంకెవరైనా కూడా అందరు ముఖ్యమంత్రులు శిలాఫలకాలు ఎవరు వచ్చిన ప్రభుత్వాలు బద్దలు కొట్టలేదు. అట్లా దానికి ఆ స్మృతివనానికి ఇంకో 100 కోట్లు పెట్టి మీరు బాగు చేయించి ఇంకో పలక వేసుకుని మేము ఇది చేసామని చూపించాలి. కానీ పోటీతత్వం ఉండాలి, ప్రజాస్వామ్యం ఉండాలి. కానీ ఇలా ఫలకాలు బద్దలు కొట్టేసి ఇప్పుడు ఊళ్ళల్లో కూడా సచివాలయం కడితే అది బద్దలు కొట్టేయడం ఏంటి? కావాలంటే మీరు సచివాలయం ఈ గత ప్రభుత్వంలో కట్టారు, మేము ఈ ప్రభుత్వంలో ఈ గ్రామానికి ఇది కట్టామని చెప్పి ఇంకో ఫలకం వేయాలి. ఆ పోటీతత్వం లేకుండా అలా చేయడం చాలా దారుణం. అందులో మేమందరం కూడా, ఎందుకంటే అంబేద్కర్ గారిని అభిమానించేవాళ్ళం, గౌరవించేవాళ్ళం, ఆరాధించేవాళ్ళం మేము. ఎందుకంటే ఆయన జీవితం మొత్తాన్ని ప్రజల కోసం త్యాగం చేశారు. ఎన్నో మూఢనమ్మకాలని, మూఢ విశ్వాసాలని, విద్యని అందరికీ కూడా అవన్నీ కూడా తీస్తూ అందరికీ విద్యను అందించి ఈరోజు దేశం నడుస్తుందంటే అంబేద్కర్ గారి రాజ్యాంగం. మరి ఇక్కడ ఏ రాజ్యాంగం నడుస్తుంది? మాకు స్మృతివనాన్ని టచ్ చేయటం అంటే స్మృతివనం మొత్తం కూడా అంబేద్కర్ గారే కనబడతారు అందులో. అది శిలాఫలకం కావచ్చు, లేకపోతే ఇంకో ఫ్లేక్ కావచ్చు, ఇంకోటి ఏదైనా కావచ్చు. ఆ స్మృతివనంలోకి వెళ్ళి అందరూ పోలీసులు ఉండగా దౌర్జన్యంగా ఇలా బద్దలు కొడితే ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు? ఇప్పటి వరకు దాని మీద స్పందన లేదు. నిరసన పెట్టి మేమందరం రోడ్డు మీదకి రావడానికి కారణం ఏంటంటే ఈరోజు అక్కడ జరిగిన సంఘటన మీదకి బాధ్యులైన వాళ్ళని వెంటనే తక్షణం చర్యలు తీసుకోవాలి, తగిన శిక్ష విధించాలి. అదేవిధంగా యుద్ధ ప్రాతిపదికన అక్కడ ఏదైతే ధ్వంసం చేశారో అది ప్రభుత్వం గనక ప్రోత్సహించకపోతే, ఎవరు చేయకపోతే ప్రభుత్వం వెంటనే దాన్ని అక్కడ మళ్ళీ పునర్నిర్మించాలి వెంటనే తక్షణం. ఇలాంటి దాడులు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ జరగకుండా చూడాల్సిన బాధ్యత ఉంది. ప్రధానంగా ఈ పేర్లు తొలగింపనే సంస్కృతి గతంలో వైసీపీ ఎన్టీఆర్ పేరు తొలగించారు, అప్పటి నుంచే మొదలైందని చెప్పేసి వాళ్ళు టీడీపీ వాళ్ళు చెప్తున్న పరిస్థితి ఎలా చూడాలి? శిలాఫలకాలు ఎవరు బద్దలు కొట్టలేదండి. శిలాఫలకాలు ఎవరు బద్దలు కొట్టలేదు. చూపించమనండి, శిలాఫలకాలు ఎవరు బద్దలు కొట్టలేదు, ఎవరూ చేయలేదు. వాళ్ళు చేసుంటే మీరు దాన్ని ప్రజాస్వామ్యం ఉంది కదా, ప్రజాస్వామ్యంగా చేయరా? ప్రజాస్వామ్యయుతంగా చేయరా? దానికి ఒక జీవోలు ఉండవా? దానికి ఒక ఇది ఉండదా? లైట్లు ఆర్పేసి అక్కడ పనిచేసే వాళ్ళ దగ్గర ఫోన్లు లాగేసుకుని ఎందుకు బద్దలు కొట్టాలి? బద్దలు కొట్టాల్సిన పని ఏంటి? అది దగ్గర 400 కోట్లు పైన ప్రతిష్టాత్మకంగా అత్యంత ఎత్తైన విగ్రహాన్ని నిర్మించి మీరు నిర్మించారు. ఆయన హయాంలో జరిగింది, ఆ ముఖ్యమంత్రి గారు వేశారు. మీరు ఇంకో 100 కోట్లు పెట్టి మీరు దానికి ఇంకా అందాన్ని చేకూర్చండి, ఇంకా మంచి పని చేయండి. మీరు ఇంకా పెద్ద అక్షరాలతో పెద్ద ఫలకం వేసుకోండి, ఫోటోలతో వేసుకోండి. ఎవరు వద్దన్నారు? అంటే ఎన్టీఆర్ విదేశీ విద్యను కూడా అప్పట్లో ఏదైతే అంబేద్కర్ విదేశీ విద్యను కూడా పేరు మార్చారు, ఎన్టీఆర్ సంబంధించిన వైద్య కళాశాల పేరు కూడా అప్పట్లో వాళ్ళు మార్చారని చెప్పేసి వీళ్ళు టీడీపీ చెప్తున్నారు. పేర్లు మార్చారు, జీవోలు చేశారు అని అనుకున్నా. ఎన్టీఆర్ వైద్యశాల మార్చారు, పేరు తెచ్చారు. మీరు అలా చేసుకోవాలి. కానీ అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర బదులు కొడేస్తారా? అడ్డుకోకపోతే అంబేద్కర్ గారి విగ్రహాన్ని కూడా తీసేస్తారా? ఆ విగ్రహాన్ని జగన్ గారు పెట్టించారని చెప్పి ఆ విగ్రహం తీసేసి మీరు ఇంకోటి చేస్తారా? ఏంటిది? ఇది కరెక్ట్ విధానం కాదు. మీరు పేరు ఆ జీవోలకి ఏ రకంగా ఉంది దాన్ని చర్చించుకుని దానికి ఏం చేయాలో చేసుకోండి మీరు. అంతేగాని ఈ రకమైన పద్ధతులు, ఈ రకమైన విధానం ప్రజల చేత మంచి అనిపించుకోలేం ఒకటి. అంతేకాకుండా స్వయంగా
హింస ప్రోత్సహించినట్టు అవుతుంది. కాబట్టి ఇలాంటి చర్యలని అన్నిటినీ కూడా స్టాప్ చేయాలన్నది మా కోరిక. అంటే ప్రధానంగా జగన్ గారు ప్రతిపక్ష హోదా కోసం కోర్టుకు వెళ్ళడం ఎలా చూడాలంటారు? అతను కేవలం ఒక ఎమ్మెల్యే మాత్రమే అని చెప్పేసి కొంతమంది టీడీపీ నాయకులు కూడా చెప్తున్న పరిస్థితి ఎలా చూడాలంటారు? ఇప్పుడు జగన్ గారికి ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఇది ప్రజాస్వామ్యం, ఇది ప్రజాస్వామ్యంలో రూల్స్ అన్నీ కూడా స్పీకర్ గారు చెప్తారు. రూల్స్ మేము చెప్పే కాదు, రూల్స్ బుక్స్ ఉంటాయి. బుక్లో ఏముందో చూసి అది స్పీకర్ గారు అనౌన్స్ చేయడం జరుగుతుంది. నెంబర్ 1. నెంబర్ 2, మా పార్టీ ఏమీ 5% 6% ఓట్లలో లేదు, 40% ఓట్లతో నెగ్గిన పార్టీ ఇది. 40% ప్రజలు మమ్మల్ని యాక్సెప్ట్ చేసిన పార్టీ ఇది. అధికారం ఉంటుంది లేకపోతుంది, ప్రతిపక్షం ఇవ్వాలా వద్దా అనేది, గౌరవించాలా లేదా అనేది మీరు చూడాల్సింది. అక్కడ ఒక స్పీకర్ చూడాల్సిన అవసరం ఉంది. అసలు జగన్ గారు కోర్టుకు వెళ్ళాల్సిన అవసరమే లేదు. 40% వచ్చిన ఒక వైఎస్ఆర్సీపీ పార్టీ, ఇంతమంది ఉన్న పార్టీకి ప్రతిపక్షం ఎవరు అంటే మీరు ప్రతిపక్షం కూడా లేకుండా చేద్దామనేది విధానం కరెక్ట్ కాదు. ఎప్పుడు జగన్ గారు అట్లా చేయలేదు. అలా అనుకుంటే మేము కూడా అందరినీ జాయిన్ చేసి కండువాలేసి వేయాలి. ఎప్పుడు అట్లా చేయలేదు. అది జగన్ గారికే అన్యాయం జరిగింది తప్ప జగన్ గారు ఎప్పుడు అన్యాయం చేయలేదు. కాబట్టి ఇది ఈ రూల్ అనేది స్పీకర్ గారు చెప్పాలి. కోర్టుకు వెళ్ళారు కాబట్టి కోర్టు తేల్చాలి. మీ నాయకుడు సెక్యూరిటీ విషయంలో ఏ విధంగా చూడాలి, ఎలా ఉంటే బాగుంటుందండి? మా నాయకుడికి మా కార్యకర్తలు ఉన్నారు. ఆయనకి గుండె ధైర్యం ఉంది. ఆయన ఎన్నో చూసున్న వ్యక్తి అయినప్పటికీ కూడా ప్రభుత్వ పరంగా ఒక మాజీ ముఖ్యమంత్రికి, ఒక ప్రతిపక్ష నాయకుడికి ఏ విధమైన సెక్యూరిటీ ఇవ్వాలనే అంశము ప్రభుత్వం నిర్ణయించాలి. ఒక్కొక్క కార్యకర్త, ఒక్కొక్క సైనికుడు జగన్ గారు వెన్నంటే అందరూ ఉన్నారు. జగన్ గారు వెన్నంటే మేము ఇవాళ కూడా ఎప్పుడు కూడా మేము అనుకుంటూనే ఉన్నాం, ప్రజలకి ఇబ్బంది వచ్చారు, ప్రజలకే ఉండాలి. ఎప్పుడు కూడా మనం ఏ కార్యక్రమానికి ప్రజలు ఎలా వచ్చిందో ప్రభుత్వంలోకి వాళ్ళు వచ్చారు, కార్యక్రమాలు చేయనేమన్నా ఇవాళ దుశ్చర్యలు జరుగుతున్నాయి కాబట్టి మేము అందరం రోడ్డు ఎక్కాల్సి వచ్చింది. ప్రజలకి మంచి చేయండి, పలకాలు బద్దలు కొట్టడం కాదు, కొత్త పలకాలు వేయడానికి ప్రయత్నించమంటాను. వైసీపీ నుంచి ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. మొన్న ఆళ్ళ నాని కావచ్చు, మీ నియోజకవర్గంలో ఉన్నటువంటి పెండిన దొరబాబు గారు మాజీ ఎమ్మెల్యే కావచ్చు, ఆయన కూడా పార్టీకి గుడ్ బై చెప్పిన పరిస్థితి ఎలా చూడాలంటారు అందరూ కూడా? ఇప్పుడు ఎలా చూడాలి అంటే అధికారం కోల్పోయిన తర్వాత రకరకాల పరిణామాలు జరుగుతాయి. రాజకీయాల్లో పార్టీలు మారటము, లేకపోతే వాళ్ళ భవిష్యత్తు నిర్ణయించుకోవటం అనేది వాళ్ళ వ్యక్తిగత నిర్ణయం. మా వైఎస్ఆర్సీపీ పార్టీ పిఠాపురంలో బలంగా ఉంది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 40% ఓట్లు వచ్చిన పార్టీ, క్యాడర్ అంతా స్ట్రాంగ్గా ఉన్న పార్టీ. ఎక్కడెక్కడ సంఘటనలు అక్కడ ఇక్కడ కొన్ని జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత చాలా సంఘటనలు జరుగుతూ ఉంటాయి, అందులో ఈ కూడా ఒకటి. అంటే సరిగా నియోజకవర్గంలో నాకు సరైన గుర్తింపు లేదు, అందుకని వెళ్ళిపోతున్నాను పెండిన దొరబాబు గారు చెప్తున్న పరిణామం ఎలా ఉండాలి? అది ఏం లేదనేది ఆయన్నే అడగాలి. నేను ఎలా చెప్పగలను? మేమైతే గౌరవించాము, నేనైతే గౌరవించాను. ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు. నేను నా ఎలక్షన్ అయిపోయే వరకు ఎమ్మెల్యేగా ఆయన్ని గౌరవంగానే చూసాం. అన్ని కమిటీల్లో ఎక్కడ కూడా ఒక్క పేరు కూడా మార్చకుండా ఆయన ఇచ్చిన టీంనే మేము నడిపాము. నేను ఎలక్షన్లో ఇక్కడ నాకు అప్పుడు లాస్ట్లో సీట్ ఇచ్చారు, ఎలక్షన్ ప్రచారంలో నేను ఉన్నాను, మిగతాదంతా నడిచింది. జిల్లాలో ఉన్న కోఆర్డినేటర్కు పదవులు రాకుండా ఆపిస్తున్నారు, జిల్లా అధ్యక్ష పదవి కూడా ఇస్తారు, అవి కూడా రాకుండా చేస్తున్నారు అనేది ఒక మనస్తాపంతో పోయాను. అదే చెప్తున్నాను, వివరాలు చెప్తే నేను సమాధానం చెప్తాను. వివరాలు ఏం చెప్పలేదు, ఓవరాల్గా చెప్పారు. ఓవరాల్గా కాకుండా వివరాలు మీరే అడగండి. ఎమ్మెల్సీ ఎన్నికలు సంబంధించిన విశాఖలో జరుగుతున్నాయి, ఎలా చూడాలంటారు? ఖచ్చితంగా, ఎందుకంటే ఇది ఒక అప్రజాస్వామ్యం. ఎందుకంటే ప్రజాస్వామ్యంగా 600 మంది ఎంపీటీసీలు అయితే, జెడ్పీటీసీలు అయితే, కార్పొరేటర్లు అయితే మాకు బలం ఉంది. 600 మందిలో 400 పైచీలకు మాకు బలం ఉంది. 200 మందిని పెట్టుకుని క్యాండిడేట్ని పెడతామంటే ఇంకా అది అంతకన్నా అప్రజాస్వామికే ఉంది. అంటే నువ్వు అందరినీ కూడా ఏదో కొనేద్దామని, లేకపోతే బలవంతంగా పార్టీలోకి లాగేద్దామని, అధికారం వచ్చింది మా దగ్గరికి వచ్చేయమని చెప్పడం అనేది కరెక్ట్ కాదు. అది అప్రజాస్వామ్యకమైన పోటీ, ప్రజాస్వామ్యమైన పోటీ కాదు. నెంబర్ ఎవరికి ఎంత ఉంది? ఈవేళ మా క్యాండిడేట్గా మాజీ మంత్రివర్యులు బొత్స సత్యనారాయణ గారు నిలబడ్డారు. మాకు 400 బలం ఉంది. ఖచ్చితంగా మా బొత్స సత్యనారాయణ గారే గెలుస్తారు.
చూస్తున్నా ఇది పరిస్థితి. ఏదైతే విజయవాడ నడిబొడ్డున జరిగినటువంటి ఘటనపై అయితే వైసీపీ నాయకులందరూ కూడా రోడ్డు ఎక్కి నిరసన అయితే తెలియజేస్తున్నారు. శృతివనంగా ఎంతో డాక్టర్ అంబేద్కర్ సంబంధించినటువంటి 125 అడుగుల విగ్రహాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా గత సీఎం అయితే ప్రారంభించారు. కానీ పేరు తొలగింపు అక్కడ ఇటువంటి దుశ్చర్యకు పాల్పడడం చాలా దురదృష్టకరం. ఇటువంటి పరిస్థితి అందరూ కూడా ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఈ విధంగా వ్యవహరించడం చాలా బాధాకరం అని చెప్పేసి ఈరోజు నిరసన కార్యక్రమం అయితే చేపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకుంటే నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి పరిణామాలు మన ప్రధానంగా ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గంలో ఉన్న మాజీ ఎమ్మెల్యే అలాగే రాజీనామాపై కూడా ఆమె కూడా స్పందించినటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఆయన అన్ని విధాలుగా కూడా పెండిన దొరబాబుని అయితే గౌరవించినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఆయన వ్యక్తిగత విషయంతో బయటకు వెళ్ళిపోయిన పరిస్థితి అయితే ప్రధానంగా ఉందన్న. ఏదైతే తమ నాయకుడికి ప్రతిపక్ష హోదా ఇవ్వాలా లేదనేది స్పీకర్ ఎవరైతే ఉన్నారో ఆయన అదో ఆలోచించాలి. ఇప్పుడు ఉన్నటువంటి ప్రతిపక్షం లేకుండా చేయాలనుకుంటే సరైనది కాదంటూ ప్రధానంగా పలు విమర్శలు అయితే చేసినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. ఏదైతే ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయో అక్కడంతా కూడా మళ్ళీ వైసీపీ అక్కడ విజయం సాధిస్తారని చెప్పేసి ప్రధానంగా అంటారు. అంటే అంతా బలం అంతా కూడా మాకే ఉంది కాబట్టి వాళ్ళు ఏ విధంగా అక్కడ సపోర్ట్ చేస్తారు, ఏ విధంగా అక్కడ గెలుపొందుతారనేది, అంటే డబ్బుతో రాజకీయాలు చేయాలని చూస్తున్నారని కూటమి ప్రభుత్వంపై పలు విమర్శలు అయితే ఇక్కడ ఉన్నటువంటి మాజీ ఎంపీ కాకినాడ ఎంపీ వంగ గీతా విశ్వనాథ్ అయితే చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా ఉన్న తాజా పరిస్థితి. కెమెరా రాముతో ప్రకాష్, RTV, పిఠాపురం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.